ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాను టచ్చింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? అదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డిదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నేను చేయాలని అనుకున్నావా? ఎద్దప్పా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి నీ మొగుడు వస్తే చచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లాన్ని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకు నా అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి నాన్నగారు పాలు పిండలేదా? పాలు సరేరా, ఇవాళ ఏ పోస్టర్ మేపావురా గేదెకి? జైమల్ పోస్టర్ పిచ్చి డిస్కటెడ్. చూడండి, పాలు వద్దు, గేదె వద్దు, నువ్వు వద్దు, నా మూడు నాకు పారేదా, పుత్తూరు పోతారు. నా ముడును నా పరండి, చిత్తూరుకి వెళ్తా. చిత్తూరు దేనికి? చింతలు కట్టుకు పెట్టుకుంటా నీకెందుకు? మరి మీ అమ్మ? ఇంకా 300 ఇస్తే నీకే మెచ్చిపోతా. అమ్మ అమ్మని కూడా అమ్మేవేదండి. నిజం చెప్పు, ఎవరా నువ్వు? నీ మొగోని తెలవా? చిన్నోర్మి, ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు. నేనే అద్దెకి తీసుకొచ్చానయ్యా. అద్దెకి తీసుకొచ్చావా? మరి మొదటి బిడ్డ వాడు అంతే. ఎందుకు ఎందుకు చేశావు ఈ పని? నేనంటే నీకెందుకు ఇంత కసి? కసి కాదయ్యా, నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆదస్తం పోగొట్టి నేను తల్లినవుదామని ఆశతో చేశానయ్యా. నిజంగానా? అవును, లేకపోతే ఒక సరదా లేదు, సరసలు లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. పెన్ను ముద్దు నేను ఏడుస్తుంటే పిచ్చి పట్టి నువ్వు ఏడుస్తావా? ఆశపడి దగ్గరకు వస్తే నేను నిద్ర గుచ్చుతావా? నేను కాబట్టి ఊరుకున్నాను. ఇదే ఇంకో ఆడదైతే నిన్నే వదిలేసి వెళ్ళిపోయేది తెలుసా? గౌరీ, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించవే. అంత మాట అనకయ్యా, నువ్వే నన్ను క్షమించు. ముద్దు పెట్టు బాబు. బాబు అయ్యో, దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను, గట్టిగా రవకి. ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు అలా పెట్టు, నేను స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, నీ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా రవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టరా? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేశాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 1 నెల రోజుల్లో ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పైనుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దారాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. నేను తీర్థయాత్రల నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా. తీర్థయాత్రలు ఏమిటే? అయ్యో, మీకు చెప్పనే లేదు కదూ. నేను, మా అక్కలిద్దరు, మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నామండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నుంచంటే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదంటే నాకు ఈ పీడ తప్పేది. ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో, ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చెయ్య. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది.
పోలీసు ఏంటయ్యా నీ ఎవరు శోభన గదిలోకి పరాయవాడు వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు సభ్యత సంస్కారం లేకుండానా అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని ఓనిలే అమ్మ బాబు చచ్చిపోయినాడు అని చెప్పి జాలి తెలిస్తే ఏంటయ్యా పెచ్చరేగిపోతున్నాడంటే ఏంటా చూపేంటే ఓహో ఎరిచారు నేరం కింద నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా ఎవరనుకుంటున్నావు పట్టావి ఇదెవరనుకుంటున్నావు సోయానా నా మేనత్త కూతురు మరి వీళ్ళెవరనుకుంటున్నావు దాని అక్కలు మరి ఇంట ఉంటే నువ్వు డిస్టర్బ్ చేసి వాళ్ళ ఎదురుగా చెట్టేస్తాను జ్ఞానం పెట్టుకోకే ఈడెవడనుకుంటున్నావు పట్టవి మందించుకో మీ తమ్ముడు అనుకున్న డబ్బా ఇచ్చారు కానీ మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడిని మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను అట్టెట్లో వదిలి వెళ్ళిపోకండి అయ్యి బాబోయ్ తుమ్మకి తీశారండి నన్ను నమ్ముతారా తప్పదు బాబోయ్ తప్పదు బాబోయ్ తప్పొద్దు నన్ను తప్పొద్దు నన్ను తప్పొద్దు నన్ను తప్పొద్దు హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది కాబట్టి నేను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్ అక్రమం సార్ అమ్మాయి పెళ్లి చేయలేదు సార్ ఇంకాను నిమ్మదోడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్ ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. విమర్శం కదా ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో.